వెంకటేషు ఉమామహేశ్వరి రెడీయా? వెంకటేషు ఉమామహేశ్వరి కరీంనగర్ నుంచి వచ్చారు. పెళ్ళయి 4 ఏళ్ళు అయింది. ఎక్కడ ప్రెగ్నెన్సీ రాలేదు. ఎక్కడ చూసినా కూడా మీకు వీర్యకణాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆలిగోస్పెర్మియా అంటే 6 మిలియన్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. తర్వాత ఎన్ని చోట్ల ప్రయత్నించినా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు. చివరికి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. 1 మంత్ ఒకే ఒక్క ఇంజెక్షన్తో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒకే ఒక్క ఇంజెక్షన్తో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒకే ఒక్క ఇంజెక్షన్. మరి 1 మంత్లో ఎట్లా ప్రెగ్నెన్సీ వచ్చిందని నువ్వు చెబుదు. కానీ చెప్పే ముందుగా ఇదిగో ప్రెగ్నెన్సీ 4 సంవత్సరాల్లో రాని ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం వచ్చింది. ఇది యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే బ్లడ్ టెస్ట్లో కూడా రావాలి అని చెప్పాము. బీటా హెచ్సిజీ అనే టెస్ట్ చేయించుకోమన్నాం. 5 లోపు ఉంటే ప్రెగ్నెంట్ కాదు, 5 దాటితే ప్రెగ్నెంట్ అని చెప్పాం. మీకు మన టెలికాలర్ల ద్వారా ఇది పంపిస్తే మీరు అక్కడ దగ్గరలో టెస్ట్ చేయించుకున్నారు. 1341 వచ్చింది, అంటే ప్రెగ్నెంట్ అని చెప్పాం. సరే, గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చెక్ చేయించుకోమన్నాం. అక్కడే మీరు స్కానింగ్ తీయించుకోమన్నాం. గర్భసంచిలోనే వచ్చింది, 5 వారాలు అని ఇచ్చారు. సింగిల్ ఇంట్రాయూటరైన్ జెస్టేషన్ 5 వీక్స్ విత్ రెగ్యులర్ శాక్ అని అక్కడ స్కానింగ్లో ఇచ్చేశారు. నీకు స్కానింగ్లో ఇచ్చారు. అంటే గర్భసంచిలోనే వచ్చింది, ట్యూబుల్లో రాలేదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ. 4 ఏళ్ల నుంచి ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ మరి ఇక్కడ ఒక ఇంజెక్షన్తో ఎలా వచ్చింది, అలాగే 1 మంత్లో ఎలా వచ్చింది, అది మీరు చెప్పాలి. ఎంతోమంది బయట బాధపడుతూ ఉన్నారు కణాలు లేక. మరి ఎలా వచ్చింది అనేది మీరు చెప్పండి. మా పిల్లయి 4 years అవుతుంది. 2 హాస్పిటల్ తిరిగినాం. 2 హాస్పిటల్ తిరిగినా కానీ ఎక్కడ హాస్పిటల్ తిరిగినా కానీ కాలేదు. పక్కపోవటాలకు మా యూట్యూబ్లో సార్ చూస్తే ఇప్పుడల్లా అందరికీ మంచిగా కన్ఫర్మ్ అవుతుందని తెలుసుకున్నా. వచ్చి చూసిన 2వ తారీఖు వచ్చిన. 2వ తారీఖు వస్తే ఆ రోజు చెకప్ చేసిర్రు, బ్లడ్ టెస్ట్లు స్కానింగ్ చేసుకున్నారు. వేసినాక ఆ రోజు టీకా వేసారు. టీకా వేసినాక వెళ్ళిపోయాను. ఒక వారం రోజుల వరకు రిపోర్ట్స్ మెడిసిన్స్ పంపిస్తున్నారు. కానీ ఆ రిపోర్ట్స్ మెడిసిన్స్ రాకముందే మాకు అయితే డేట్ తప్పింది. తప్పితే టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చినాక సార్కి ఫోన్ చేస్తే రిపోర్ట్స్ పట్టుకొని స్కానింగ్ రిపోర్ట్స్ పట్టుకొని రమ్మన్నారు. వచ్చిన ఎందుకు రమ్మన్నాం మనం? ఏ క్రిములు అయితే ఉన్నాయో ఆ క్రిముల్లో ఒకటి తొలగిస్తేనే నీకు ప్రెగ్నెన్సీ వచ్చేసి, ఇంకా ఇంకో 2 ఉన్నాయి. మరి ఆ 2టిని కూడా మనం దాడి చేస్తుంది కదా, డ్యామేజ్ చేస్తుంది కదా బిడ్డని. మరి ఆ 2 నుంచి కూడా బిడ్డని కాపాడుకోవాలి కదా. ఒకదానికైతే రక్షణ పెట్టబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. మరి బిడ్డని ఇంకా డ్యామేజ్ చేయడానికి ఇంకా 2 క్రిములు ఉన్నాయి. వాటికి మందులు పెట్టే లోపలే వచ్చేసింది. మరి వచ్చిన బిడ్డని కాపాడుకోవాలి. అది కాకపోతే అవి 2 కూడా క్రిములు కూడా బిడ్డని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. వచ్చిన బిడ్డ కూడా నిలవపోయే ప్రమాదం ఉంది. అందుకోసం రమ్మన్నాం. ఎందుకంటే ఇదే క్రిముల గురించి నీకు ఎవరు చెప్పలా, అక్కడ ఎవరు మందులు పెట్టలా. దానివల్లే ఇన్నాళ్ళు నీ ప్రెగ్నెన్సీ ఆగిపోయింది. ఏ క్రిమి అయితే నిన్ను అడ్డం పడిందో ఇన్నాళ్ళు, ఆ క్రిమిని తొలగించడంతో ఒక్క ఇంజెక్షన్ చేసి ఆ క్రిమిని తొలగించడంతోనే నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి అదే క్రిములు ఇంకా ఉన్నాయి. వాటిని కూడా తొలగించకపోతే, వాటి నుంచి బిడ్డని కాపాడకపోతే వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా పోయే ప్రమాదం ఉంది. అందుకోసమే వచ్చే ఆ ఇంజెక్షన్లు, ఆ ట్యాబ్లెట్లు అవన్నీ తీసుకెళ్ళమంటున్నాం. ఈ క్రిముల గురించి నీకు ఎవరో చెప్పలే, ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ నీకు మందులు వాడించలేదు, ఈ ఇంజెక్షన్ ఎక్కడ వేయలేదు. ఫస్ట్ టైం మనమే వేసాం, ఫస్ట్ టైం మనమే చెప్పాం. అందుకోసమే నీ ప్రెగ్నెన్సీ అనేది రప్పించడం, వచ్చిన ప్రెగ్నెన్సీని నిలబెట్టడం కూడా ఈ క్రిముల నుంచి కాపాడటం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకోసమే వాటిని తెలుసు కాబట్టి మనం క్రిముల పద్మవ్యూహంలో నుంచి నీ బిడ్డని కాపాడటానికి మనం ఆ మందులు ఇవ్వడానికి రమ్మను. ఓకే, అది ఆ మందులు వాడుకోండి. ఫస్ట్ 4-5 months జాగ్రత్తగా ఉండాలి. 3 months ఫస్ట్ ఫేజ్, 2 months అవకరాల ఫేజ్. ఫస్ట్ 3 months అసలు ప్రెగ్నెన్సీ నిలబడకుండా పోతే, నెక్స్ట్ 2 months అవకరాలతో ప్రాబ్లంతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకే ఈ 5 నెలలు కొంచెం కంటిన్యూగా మా దగ్గర వాడాలి, ఏ మంత్కి ఆ మంత్ అలా. ఎందుకంటే ఈ క్రిముల నుంచి బిడ్డని అక్కడ వరకే కాపాడితే ఆటోమేటిక్గా బిడ్డ అవయవాలన్నీ ఫామ్ అయిపోతాయి కాబట్టి ఇక తర్వాత పెద్దగా డ్యామేజ్ తక్కువ.
80% డ్యామేజ్ 5 నెలల్లోనే అయిపోద్ది. అవును సార్. అందుకే ఈ 5 నెలలు గట్టిగా మనం కృషి చేయాలి. అక్కడ దగ్గరలో డాక్టర్ గారిని పెట్టుకున్నా, ఎప్పటికప్పుడు స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు అక్కడ చేయించుకున్నా, మన దగ్గరకు వచ్చి ఆ రిపోర్ట్లు చూపించి మందులు అనేవి నిలబెట్టుకోవడానికి వాడుకుంటూ ఉండాలి. అక్కడ వరకే మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, అర్థమైంది కదా? ఏ క్రిములు అయితే మిమ్మల్ని ఎన్నాళ్ళు అడ్డుకున్నాయో ఆ క్రిమిని తొలగించడంతోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒక్క ఇంజెక్షన్తో కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. మరి ఐయువైలు చేసినా రావట్లేదు, ఐవీఎఫ్లు చేసినా రావట్లేదు, మరి ఏం చేసినా తలకిందులుగా తపస్సు చేసినా రానిది ఎంత ఈజీగా వచ్చింది. నేను ఆ రోజు కౌన్సిలింగ్ 2 గంటలు చెప్తే ఇంత 10 రోజులకు రావచ్చు, నెల రోజుల్లో రావచ్చు, 2 నెలల్లో రావచ్చు, 4 నెలల్లో రావచ్చు. ఎప్పుడైనా మీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. ఈ టీకా వేయించుకుని వెళ్ళిపోండి, రేపు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే వేయడానికి కుదరదు అని చెప్పాను నేను. ఆ రోజు 2 నెలల తర్వాత వేసుకోవచ్చు అన్నారు, కానీ మీకు రాలేదు కాబట్టి వేయించుకున్నా, మళ్ళీ వచ్చాక మళ్ళీ వేయించుకోవడానికి కుదరదు అని చెప్పాను. అంటే అబార్షన్ అయితే క్రిములు ఉంటే, అబార్షన్ అయ్యే అవకాశం ఉంటే మళ్ళీ ఆపడానికి మనకు అవకాశం ఉండదు అని చెప్పి, అది సర్లే ఎలాగో వచ్చాం కదా అని మీరు వేయించేసుకున్నాం. అది సో ఏది ఏమైనా చెప్పిన మాట వినడం వల్ల ఈరోజు మీకు ఫలితం వచ్చింది. ఎంతో దూరం నుంచి మనల్ని నమ్మొచ్చారు, యూట్యూబ్లో ఒక వీడియో చూసే వచ్చారు, పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని వచ్చారు. ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఎలా వచ్చింది? 1 మంత్లో వచ్చేసి అట్లా. అలాగే ఇంకొకరు, మీరు కూడా ఇటు కూర్చోండి, చైర్ ఇట్లా ఆక్కోండి, దీని ఫ్రేమ్లోకి వస్తారా? మీరు కూడా అంతే, సేమ్ డేట్ వచ్చారు. మీరు కూడా, మీ ఇద్దరు ఒకే రోజు వచ్చారు, వేరు వేరు ఊర్లు. ఆయనది అక్కడ వెంకటేష్ ఉమామహేశ్వరి గారిది కరీంనగర్, మీది కరీంనగర్. ఈయన అదే రోజు వచ్చారు, మీరు వచ్చిన రోజు వచ్చారు, కానీ మీరిద్దరు ఒకరికొకరు తెలియదు. సుశీల లక్ష్మణ్, సుశీల లక్ష్మణ్ మహబూబాబాద్. మీరు మహబూబాబాద్ నుంచి వచ్చారు. మీకు పెళ్ళి 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళు అయినా కూడా మీరు ఎన్నో చోట్ల తిరిగారు. ఎక్కడ తిరిగినా కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని చెప్పారు. 2-3 నెలలు కూడా నెలలు రావు. పీసీఓడి అని చెప్పారు. అలాగే ఐయువైలకి వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళారు, 3 ఐయువైలు పోయినాయి, ఫలితం రాలా. ఎన్ని చోట్ల తిరిగినా మీకు ఫలితం రాలా. మరి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ మీరు కూడా యూట్యూబ్ ద్వారానేగా చూసొచ్చారు. యూట్యూబ్ ద్వారానే చూశారు. మిమ్మల్ని ఇద్దరిని యూట్యూబ్ ద్వారా దేవుడే లాక్కొచ్చాడు. వేరు వేరు ప్రాంతాల నుంచి లాక్కొచ్చాడు. ఒకే రోజు వచ్చారు మీరు. అక్కడ కౌన్సిలింగ్ ఒకే రోజు విన్నారు, నేను చెప్పిన మాట విన్నారు. మీరు కూడా టీకా వేయించుకెళ్ళారు. సేమ్ అదే రోజు ఒక ఇంజెక్షన్ వేయించుకెళ్ళారు. 6 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఆయన కూడా 1 మంత్లో వచ్చేసి అదే టీకా. మీకు అదే రోజు ఇంజెక్షన్తో, ఒక్క ఇంజెక్షన్తో 6 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ, 3 ఐయువైలకు కూడా రాని ప్రెగ్నెన్సీ జస్ట్ ఒక ఇంజెక్షన్తో వచ్చేసి ఆయనకి వచ్చింది, మీకు వచ్చింది. ఒక్క ఇంజెక్షనే. చూసారా? మరి అట్లా ఉంటుంది అన్నమాట. ప్రాబ్లం ఉంటే దాన్ని గుర్తుపెడితే ఎంత ఈజీగా అయిపోద్దో మీకు అర్థమవుతుంది. మీరు కూడా అక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం, బీటా హెచ్సిజీ చేయించుకున్నారు. 2905 వచ్చింది. 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, 5 దాటితే ప్రెగ్నెన్సీ. యూరిన్ పాజిటివ్ వచ్చింది, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. అలాగే బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమన్నాం, 2900 వచ్చింది. 5 కన్నా దాటిపోయింది ప్రెగ్నెంట్. అది ఇక మీరు చెప్పాలి. సమస్యని గుర్తిస్తే, లోపాన్ని గుర్తిస్తే, దాన్ని సరిచేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది తప్ప ఐయువైలు చేస్తే, ఐవీఎఫ్లు చేస్తే, డబ్బులు ఖర్చు పెడితే, ఒళ్ళు గుల్ల చేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదు. ఎలా వస్తుంది? లోపాన్ని గుర్తించి ఆ లోపాన్ని సరిచేస్తే వస్తుంది. జస్ట్ 1 ఇంజెక్షన్తో ఇద్దరికీ ప్రెగ్నెన్సీలు వచ్చేసినాయి. మీకు 4 ఏళ్ళు, ఆయనకి 6 ఏళ్ళు. ఎప్పుడూ రాలా ప్రెగ్నెన్సీ. ఒకే ఒక క్రిమిని తొలగించడంతో మీకు వచ్చేసినాయి. అంటే అర్థం ఏంటి? ఆ క్రిమి ఇన్నాళ్ళు మిమ్మల్ని అడ్డం పడింది. అది నేను ఆ రోజు చెప్పా. ఈ క్రిమి ప్రెగ్నెన్సీ రానివ్వదు, వస్తే నిలవనివ్వదు, అబార్షన్ చేసేస్తుంది, అవకరాలు కలిగిస్తుంది. అలాంటి క్రిమిని మీరు ముందే తొలగించుకోవాలి. లేదంటే రేపొద్దున్నే మన మందులు వాడుతూ ఉండగా ప్రెగ్నెన్సీ వచ్చినా దీనికి టీకా వేయకపోతే అది వచ్చిన తర్వాత మనం వేయడానికి కుదరదు. ఈ క్రిమిని తొలగించడానికి మనం బాంబు వేస్తాం. బిడ్డ లేకపోతే నో ప్రాబ్లం, బిడ్డ వచ్చాక బాంబు వేస్తే ఈ క్రిమితో పాటు బిడ్డ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే వేయించేసుకోవాలి అని చెప్పాము. మన మాట నమ్మారు. ఆ రోజు ఇంజెక్షన్ వేయించుకు వెళ్ళిపోయారు. ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ
కన్ఫామ్ అయిపోయింది ఇప్పుడు అది. కాబట్టి మరి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఏ యూట్యూబ్ ద్వారా అయితే మీరు చూశారో, మనల్ని నమ్మొచ్చారో, అదే యూట్యూబ్ చాలామంది చూస్తారు పాపం. ఇంకా ఐయుఐలు చేయించుకుంటూ, ఐవీఎఫ్లు చేయించుకుంటూ, ల్యాప్రోస్కోపీలు, హిస్ట్రోస్కోపీలు అంటూ తెగ తిరుగుతూ, డబ్బు హోనం చేసుకుంటూ, ఒళ్ళు గుల్ల చేసుకుంటూ చాలామంది ఉన్నారు. కానీ ఎలా వస్తుంది ప్రెగ్నెన్సీ? మిరకిల్ అనమాట. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఒక్క ఇంజెక్షన్తో వచ్చేసి ఇక్కడ 6 ఏళ్ళ నుంచి రాలేదు, ఇక్కడ 4 ఏళ్ళ నుంచి రాలేదు, 1 మంత్లో వచ్చింది. మీ ఇద్దరు ఒకే రోజు వచ్చారు కౌన్సిలింగ్కి, ఆ రోజు ఒకే రోజు టెస్టులు చేయించుకున్నారు, ఒకే రోజు ఇంజెక్షన్ చేయించుకున్నారు, ఒకే రోజు ప్రెగ్నెంట్గా కూడా వచ్చారు. చూడండి ఎంత మిరకిల్గా జరిగింది. ఇద్దరికి ఒకరికొకరు తెలియదు. మీరెవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో మీకు తెలియదు. అయినా కూడా మిమ్మల్ని ఇద్దరిని కలిపింది ఎవరో? దేవుడు. ఒక యూట్యూబ్ ద్వారా ఇక్కడ వరకు లాక్కొచ్చాడు, నా స్పీచ్ వినేదట్టు చేశాడు, నమ్మేదట్టు చేశాడు, ఆ ఇంజెక్షన్ తీసుకునేదట్టు చేశాడు, మీ ప్రెగ్నెన్సీని మీకు రప్పించాడు. ఉన్నాడా దేవుడు? యూట్యూబ్ ద్వారా రప్పించాడా, రప్పించలేదా? ఒక వీడియో ద్వారా చూపించాడా, చూపించలేదా? అది అంటే నన్ను చూపించిన దేవుడే కదా. లేకపోతే నేను తెలుసా మీకు? పరిచయం ఉందా? ఫ్రెండ్షిప్ ఏమైనా ఉందా మనకి? యూట్యూబ్ ద్వారా ఒక్క వీడియో ద్వారా నన్ను చూపించి రప్పించి ఒక్క ఇంజెక్షన్ ద్వారా ప్రెగ్నెన్సీ ఇచ్చాడు. టైం వచ్చినప్పుడు దేవుడు ఎలా లాక్కొస్తాడు, ఎలా ఇస్తాడు అనేది అర్థమైందా? అది 3 ఐయుఐలు చేయించారు పాపం, ఫెయిల్డ్. అమ్మాయి చేతుల మీద, చట్టల మీద, పొట్టల మీద ఇంజెక్షన్లు పొడిసి పారేశారు, ఫలితం లేదు. మరి ఇవాళ ఈజీగా వచ్చింది. ఏమైనా చెప్పాలనుకున్నారా మీరు? సందేశం మీరు చెప్పగలరు, చెప్పండి. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అయింది. సో 6 సంవత్సరాల తర్వాత యాక్చువల్లీ మ్యారేజ్ అయిన ఒక 2 years వరకు న్యాచురల్ గా వస్తుందని కామన్ గా ఉన్నాం. ఆ తర్వాత 4 years ఇక 3rd year స్టార్ట్ అయ్యేసరికి కామన్ గా ఇటు ప్రెజర్ స్టార్ట్ అయింది. హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో ఒక హాస్పిటల్ అని కాదు, ఒక 4-5 హాస్పిటల్ తిరిగాము మేము. ఆ హాస్పిటల్లో వాళ్ళు చేసి ట్రీట్మెంట్లు అన్ని ఈ ఐయుఐలుగా చేసాము. తర్వాత న్యాచురల్గా చెప్పారు, ఆ పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు, స్పెర్మ్ సంబంధించిన ట్రీట్మెంట్ చేశారు. సాధారణంగా 1 monthకి వచ్చేసి తక్కువ 45,000 అయింది ఒక్కొక్క హాస్పిటల్. ఇలా ఈచ్ 3 హాస్పిటల్స్కి వెళ్ళామండి మేము. అయినా రాలేదు మాకు పాజిటివ్ ప్రెగ్నెన్సీ అనే, కన్సీవ్ కాలేదు మా మిస్సెస్. ఆ తర్వాత మేము మా మేడం యూట్యూబ్లో చూసింది, ఫోన్ చూస్తూ యూట్యూబ్లో చూశారు. ఫోన్ చూసి యూట్యూబ్లో ఇట్లా డాక్టర్ వైఎస్ బాబు ఛానల్లో ఇలా ఉంది అంతా. అక్కడ వెళ్తున్న వాళ్ళు మ్యాక్సిమం 100% పాజిటివ్ ఉంది, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతున్నారని నాకు చెప్పారు. సరే ఏది ఉంది దీని గురించి చూద్దాం అని నేను కూడా ఒక 2-3 వీడియోలు చూశాను, అన్నీ చూడలేదు. సో ఒక 2-3 వీడియోలో నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. సో ఇక్కడ అంత ఉందా, ఒకసారి చూద్దాం అనే. పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ పోయిందే ఉంది. ఎన్ని ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేస్తే ఏముంది నష్టం? వచ్చాము. వచ్చిన తర్వాత సార్ యాక్చువల్లీ ఇక్కడ ట్రీట్మెంట్ దానికంటే ఎక్కువ సార్ చెప్పేది బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. బ్రెయిన్ వాష్ మీన్స్ సూపర్ టీచింగ్. ఇలాగానే టీచింగ్ చేశారు. మీరు చేసినట్టే స్టూడెంట్స్కి అక్కడ ఎట్లా మీరు బ్రెయిన్ వాష్ చేస్తారో ఇక్కడ భర్త భార్యకి బ్రెయిన్ వాష్. సార్ ఆ రకంగా కౌన్సిలింగ్ చేయడం. తర్వాత అదే రోజు మాకు ఎక్కువ ట్రీట్మెంట్ ఏం కలిగకపోయినా ఒక టీకా ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ కాస్ట్ కూడా ఏం వేలలో లేదు, జస్ట్ 3,700 అంత మాత్రమే ఒక్క టీకాకు. అదే టీకా బయట ఉండదో లేదో మనకు తెలియదు, నేను ఇక హాస్పిటల్ ఆ టీకా సంబంధించిన పోలేదు కాబట్టి తెలియదండి. మొత్తానికి అయితే యూస్ఫుల్, చాలా బెటర్. ఇక్కడ మన సంతానం కలగాలంటే ఇక్కడ రండి, డాక్టర్ వైఎస్ బాబు గారి హాస్పిటల్ సందర్శించండి. మన జీవిత కళ నెరవేర్చుకోవచ్చు. అది మీ వైఫ్లకు కూడా ఫోన్ చేయండి ఒకసారి, వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఫోన్లో ఒకవేళ అందుబాటులో ఉంటే, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా మీరు చేస్తానంటే చేయండి, లేదు ఏం డౌట్స్ లేవనుకుంటే వదిలేస్తాం. ఓకే, ఇక్కడ వరకు మీరు ప్రెగ్నెన్సీ కోసం కేవలం ఒక ఇంజెక్షన్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. అదేమో లక్షల్లో అయ్యేది కాదు, జస్ట్ కొద్ది రూపాయలు 100లతో అయిపోయేదే. అలాంటి ఇంజెక్షన్ని చేయించుకుంటే కూడా ప్రెగ్నెన్సీ వచ్చేసింది.
ఇన్ని సంవత్సరాల నుంచి రాంది అయ్యుబైలకి రాంది, ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని మిల్లలు మింగినా, హలో సంచులు మిల్లలు మింగినా రాంది ఇక్కడ వచ్చింది. సారు నేను సార్ దగ్గరనే ఉన్నా, సరే సార్ మాట్లాడతాడు. అమ్మా ఉమామహేశ్వరి, మేము లైవ్లో ఉన్నాం. ఈరోజు మీరు ఇక్కడ వరకు అంత దూరం నుంచి నమ్మి వచ్చారమ్మా. జస్ట్ ఒక్క ఇంజక్షన్తో ప్రెగ్నెన్సీ వచ్చింది. 4 ఏళ్ల నుంచి మీరు బాధపడ్డారు. దేవుడు ఆ బాధను తొలగించడానికి ఒక యూట్యూబ్ వీడియో ద్వారా నన్ను చూపించి ఇక్కడ తీసుకొచ్చాడు. మీరు నమ్మారు, మనం చెప్పింది విన్నారు, చక్కగా టీకా వేయించుకున్నారు, ఇంటికి వెళ్ళారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది 4 రోజుల్లోపే. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని బిల్లలు మింగినా, సంచులు మింగినా రాని ప్రెగ్నెన్సీ ఇవాళ వచ్చింది. జస్ట్ ఒక ఇంజెక్షన్, అది లక్షల్లో ఇంజెక్షన్ కూడా కాదు, జస్ట్ మామూలు ఇంజెక్షనే, ఒక టీకా. ఇంజెక్షన్ అంటే మళ్ళీ వీర్యకణాల ఇంజెక్షన్ లేకపోతే ఇంకోటి ఏదో కాదు, జస్ట్ ఒక మందు, ఒక క్రిమికి సంబంధించిన టీకా వేయించుకుంటే అయిపోయింది. అలాగా మరి మీ అనుభూతి ఎలా ఉందనేది చెప్పండి అమ్మా. మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కూడా నేను మీ ఆయనకి చెప్తే దాన్ని బట్టి మందులు ఇచ్చి పంపిస్తాను. అవన్నిటికీ నేను బిల్లలు ఇస్తాను. ఇప్పుడు ఎందుకనంటే శాక్ వచ్చింది, నెక్స్ట్ వీక్కి పేటల్ పార్ట్ రావాలి, తర్వాత వారానికి హార్ట్ బీట్ రావాలి, అలా ఒక్కొక్కటి రావాలమ్మా. ఇవన్నీ రప్పించడానికి నేను మందులు ఇస్తా. ఎందుకంటే ఇంకా క్రిములు బోల్డ్ ఉన్నాయి కదా, మనం ఒక్క క్రిమినే తొలగించాం, మనకి టెస్టుల్లో బోల్డ్ క్రిములు ఉన్నట్టు వచ్చింది. ఇంకా అవి వాడకుండానే, అవి స్టార్ట్ చేయకుండానే అయిపోయింది కాబట్టి, వచ్చింది కాబట్టి మిగతా క్రిముల నుంచి కూడా బిడ్డని కాపాడుకోవాలి. నేను మందులు ఇచ్చి లైన్ చేస్తాను. ఓకే, అలా ఎప్పటికప్పుడు ఏ నెల కానేలా మీ ఆయన్ని పంపించండి. మీరు రాకపోయినా వచ్చే ముందు 2-3 రోజుల ముందు ఒకసారి స్కానింగ్ అక్కడ తీయించుకుని ఆ రిపోర్ట్ పంపిస్తే అక్కడ డాక్టర్ గారి దగ్గర చూపించుకున్న బ్లడ్ టెస్టులు కానీ ఏమన్నా చేసినవి ఏమైనా ఉంటే అవన్నీ పంపించండి, నేను మందులు ఇస్తాను. 4-5 నెలలు మాత్రం బిడ్డకి అంతా సక్రమంగా ఉండి లైన్ అయ్యే వరకు మన దగ్గర వాడండి అమ్మ. ఆ తర్వాత పర్లేక, ఆ తర్వాత అక్కడే చూపించుకోవచ్చు, అక్కడే డెలివరీ కూడా అవ్వచ్చు. బిడ్డ పుట్టాక ఆ బిడ్డ ఫోటోని ఒకటి వాట్సాప్ పెడితే చాలు మాకు. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. బయట కొంచెం వాయిస్ తగ్గించు, మనం వాళ్ళని వినిపిస్తున్నాయి. అమ్మాయి సుశీల, నేను డాక్టర్ సుధాకర్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నేను ఆ రోజే చెప్పానమ్మా నీకు, దేవుడు ఇక్కడికి నేను తీసుకొచ్చాడు, ఆయన ఇవ్వదలుచుకున్నాడు, ఆయన రూపంలో నన్ను ఇక్కడ నుంచోబెట్టాడని చెప్పాను. నీది లౌడ్ స్పీకర్లో ఉంది, ఆన్లైన్లో ఉన్నాం మేము. నీకు ఆ రోజే చెప్పాను, తొందరలోనే వస్తుందమ్మా, భయపడకు, బాధపడకు అని చెప్తే నీ కన్నీళ్ళు నేను చెప్పాను, కన్నీళ్ళు తొడడానికే దేవుడు ఇక్కడ పంపించాడు, బాధపడకు అని చెప్పాను. కేవలము నీకు 6 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ కేవలం ఒక ఇంజక్షన్తో వచ్చేసిందమ్మా. పట్టుమని 3,000 రూపాయల ఖర్చు కూడా లేనివి వాటితో టీకాలతోనే అయిపోయింది నీకు. 6 ఏళ్ల నుంచి నువ్వు బాధపడుతున్నావు, ఎక్కడా రాలేదు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ 2-3 నెలలు కూడా రాదు నీకు. అవును, పీసీఓడి అని అవని ఇవని కొన్ని సంచులు మింగిచ్చేసారు నీకు మందులు, ఏమీ ఫలితం రాలేదు. మరి మనం ఒక్క ఇంజక్షన్తో అయిపోయిందమ్మా. మరి చూసావు కదా ఎలా ఉంటుందో, దేవుడు తలుసుకుంటే ఎలా చేస్తాడో. అవును సార్, మీకు కూడా మాకు ఒక దేవుడు లాంటి సార్, మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదమ్మా, నేను ఇప్పుడు మందులు నిలబెట్టడానికి ఇస్తానమ్మా. ఒకటి మీరు స్కానింగ్ ఒకటి తీయించుకోవాలి. బీటా ఈసీజీ టెస్ట్ చేశారు కానీ అక్కడ డాక్టర్ గారు స్కాన్ తీయలేదు. మీరు రేడియాలజిస్ట్ 29 కాదమ్మా, రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు స్కాన్ తీయించుకోండి ముందు, ఇమీడియట్గా రేపే. తర్వాత మనం 3 నెలల తర్వాత తీయించుకున్నా ప్రాబ్లం లేదు, ముందు స్కానింగ్ అనేది ఇమీడియట్. మేము అందుకనే బ్లడ్ టెస్ట్ స్కానింగ్ 2 రాసాం. మీరేం చేశారంటే
డైరెక్ట్గా ల్యాబ్కి వెళ్ళి స్కానింగ్ సెంటర్కి వెళ్ళి తీయించుకోమన్నాం. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు కాబట్టి డాక్టర్ గారేమో మీకు స్కానింగ్ కొద్దిగా ఆగి తీద్దాంలే అన్నారు. కాకపోతే మేము ఏంటంటే అది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చూడాలి మనం. అందుకని ఇమ్మీడియట్గా స్కాన్ తీయించుకోమంటాం. కావాలంటే కనపడకపోతే ఇంకో వారం తర్వాత మళ్ళీ తీస్తాం, అది వేరు. ముందు కనపడకపోతే ఇక్కడతోనే మనకి కన్ఫర్మ్ అయిపోద్ది. చక్కగా మన మందులు నిలబెట్టడానికి వాడాలి. ఎందుకంటే శాక్ వస్తుంది, తర్వాత పీటల పాట వస్తుంది, తర్వాత హార్ట్ బీట్ వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి జరగాలమ్మా. ఇవన్నీ జరగడానికి ముందే మనం మందులు వాడాలి. ఎందుకంటే క్రిములకి మనం టెస్ట్ చేసి ఉన్నాం. ఆల్రెడీ ఒక్క క్రిమినే తొలగించాం, మిగతా క్రిములన్నీ కాపుగాసి ఉన్నాయి బిడ్డ చుట్టూ. వాటి నుంచి మనం రక్షించుకోవాలి. ఆ బిడ్డ ఎక్కడుందనేది చూసుకుని బిడ్డకు రక్షణగా మనం మందులు పెట్టాలి. అందుకని కంపల్సరీ మీరు స్కాన్ తీయించుకోవాలి. అది మేము అందుకే డాక్టర్ల దగ్గరికి కాకోకుండా మీరు డైరెక్ట్గా స్కాన్ సెంటర్కి వెళ్ళిపోయి ల్యాబ్కి వెళ్ళిపోయి తీయించుకోమంటాం. మీరు ల్యాబ్కి స్కాన్ సెంటర్కి వెళ్ళిపోయి మా స్లిప్ ఇచ్చాం కదమ్మా, మీకు వాట్సాప్లో పెట్టాం కదా, అది చూపిస్తే వాళ్ళు చేసేసేవాళ్ళు. మీరేమో అట్లా వెళ్ళకోకుండా మా స్లిప్ పక్కన పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు తను తెలిసిన టెస్టులు, ఆవిడ తెలిసిన మందులు అవన్నీ రాశారు. అది ఇక్కడ ఇద్దరు డాక్టర్లు అవసరం లేదు, ఇద్దరు గైనకాలజిస్ట్ అవసరం లేదు. ఏదన్నా అత్యవసరం అయితే డాక్టర్ గారిని కన్సల్ట్ చేయొచ్చు. మేము ఇచ్చిన మందులు చూపించి ఎక్స్ట్రా మందులు ఏమన్నా ఉంటే వాడుకోవచ్చు, అది వేరే విషయం. ముందు రేడియాలజిస్ట్కి చూపించాలమ్మా. అది రేపు చూపించుకోండి. స్కాన్ తీయించుకున్న తర్వాత రిపోర్ట్ మాకు పెట్టండి. ఈ లోపల నేను మందులు పంపిస్తున్నాను. రేపు నుంచి ఆ రిపోర్ట్ రాగానే మందులు స్టార్ట్ చేసేది. ఓకే? అవునమ్మా, అవును. మీకు కిడ్నీలో రాళ్ళు అవన్నీ ఉన్నాయంటే నేను అప్పుడు ఆహారం గురించి చెప్పి కొద్దిగా మంట గురించి చెప్తాను. వాటర్ ఎక్కువ తీసుకోమ్మా, వాటర్ ఎక్కువ తీసుకో. అలాగే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అవన్నీ తాగమన్నాను. ఆ సిరప్కి తగ్గిందా అప్పుడు మీకు? తగ్గింది సార్, కానీ మళ్ళీ ఇస్తాను, మళ్ళీ ఇచ్చి పంపిస్తాను. అవి కూడా తీసుకుంది కానీ. సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఇట్లా చక్కగా జాగ్రత్తగా 5 నెలలు వాడుకోండి. అది అయిపోయిన తర్వాత అక్కడే డాక్టర్ గారి దగ్గరే చూపించుకుని అక్కడే డెలివరీ అయ్యింది. కానీ అంతా అయిపోయిన తర్వాత ఒక బిడ్డ పుట్టాక ఒక ఫోటో తీసి పంపించమ్మా. ఎప్పుడైనా నీ కుదిరితే విజయవాడ వస్తే మమ్మల్ని కలవచ్చు మళ్ళా. ఓకే అమ్మా, రైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రైట్ అయ్యా, మీకు మందులు ఇస్తాము. అవి ఎలా వాడుకోవాలనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చక్కగా అక్కడ ఉన్న డాక్టర్ గారితో కానీ, ఆర్ఎంపీతో కానీ, సిస్టర్లతో కానీ ఇంజక్షన్లు చేతికి చట్టకి చేయించుకోండి. కొన్ని వీక్లీ ఉంటాయి, కొన్ని మంత్లీ ఉంటాయి. టాబ్లెట్లు ఎలా వాడాలనేది ఉదయం ఏంటి, మధ్యాహ్నం ఏంటి, రాత్రి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే జాగ్రత్తగా వాడించండి. ఏదన్నా ఇబ్బంది ఉంటే మనకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకే టెలికాలర్స్ ఉంటారు, వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు నాకు చెప్తారు, మేము సలహా ఇస్తాం. ఒకవేళ మరీ ఎమర్జెన్సీ ఏదన్నా అర్ధరాత్రి పూట వస్తే అక్కడ దగ్గరలో డాక్టర్ గారు చూపించండి. మనం ఇచ్చిన మందులు వాళ్ళకి చూపించండి. ఈ మందులు ఆల్రెడీ వాడుతున్నాం మేడం చూపిస్తే ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏదైనా అవసరమైతే ఇస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ మనకి వాట్సాప్లో పెట్టేయండి. ఇవి ఇచ్చారండి, పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, అక్కడ మేడం గారు ఇవి వాడమన్నారని చెప్పండి. మేము చూస్తాం, బయట నుంచి మీకు మానిటర్ చేస్తాం. ఇవన్నీ కూడా మీకు ఉచితమే సర్వీసులు. అది సో కాబట్టి మీరు ఇవన్నీ వాడుకోవచ్చు. ఆన్లైన్ ఫీజు కట్టమనం మళ్ళీ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా ఆన్లైన్ ఫీజులు లేవు. మీ బిడ్డ పుట్టే వరకే మీరు జాగ్రత్తగా మీ వెనకాల ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా కాపాడుకొస్తాం. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి బెదిరించవచ్చు, భయపెట్టవచ్చు. అవి నిజమా కాదా అని మీరు కంగారులో ఉండొచ్చు. అలాంటి బాధ లేకోకుండా డబ్బులు అనే ధ్యాస లేదు కాబట్టి, మనం సంపాదన అనే బాధ లేదు కాబట్టి మనం మీకు దగ్గరుండి జాగ్రత్తగా ఏమిటి మంచి ఏది చెడు అనేది మీకు నిజాయితీగా చెప్తూ ఉంటాం. మీ ఫ్యామిలీ డాక్టర్లా అది మీరు నమ్మితే వాడుకోవచ్చు, నమ్మకపోతే మా చెయ్యి ఎప్పుడైనా వదిలేయచ్చు. మీకు ఏ ప్రెషర్ లేదు. మీ చెయ్యి మా పట్టుకున్నంతకాలం మిమ్మల్ని నడిపించుకుంటే వెళ్తాం. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. రైట్.